అమృత ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. అమృత పద వెళ్దాం. రా, ఇక్కడుంటే ఇంకా ఎక్కువ బాధపడతావు. పద. అత్తయ్య. అమృత, మామయ్య గారు స్పృహలోకి వచ్చారమ్మా? ఇంకా రాలేదత్తయ్య. మామయ్య గారు, దేవుడు లాంటి మిమ్మల్ని ఇలా బెడ్ మీద కదలేని పరిస్థితుల్లో చూస్తారని అనుకోలేదు. ఊరుకోబాను, నువ్వే ఇలా చిన్న పిల్లల ఏడిస్తే వికాస్ అమృతల పరిస్థితి ఏంటో ఆలోచించు. ఇదేం నాన్న, అమ్మకు ధైర్యం చెప్పి మీరేడుస్తున్నారు. ఏడవకుండా ఎలా ఉండనురా, ఆయన నీకు తాతయ్య కానీ నా కన్న తండ్రిరా, నన్ను కనీ పెంచిన తండ్రిరా. ఊరుకోండి మావయ్య. లేదమ్మా, ఒకసారి డాక్టర్తో మాట్లాడితేనే గాని మేము ధైర్యంగా ఉండలేం. అమృత, అమ్మా నాన్నల్ని డాక్టర్ దగ్గర తీసుకెళ్తాను, నువ్వు ఇక్కడే ఉండు. అలాగే వికాస్. పదండి నాన్న. అమ్మ అమృత, జాగ్రత్త. అలాగే మావయ్య. ఇక్కడ ఎవ్వరు లేరు అన్నానా? ఇప్పుడు చెప్పండి సంగతులేంటో. సిగ్నల్ ఇవ్వగానే తెగ నటించేస్తున్నారుగా. 100 కోట్లు ఊరికేనే వస్తాయా? నటించాలమ్మా, నటించాలి. నటించాలమ్మా, లేకపోతే 100 కోట్లు ఊరికే వస్తాయా? ఆ విషయం గుర్తుంచుకోండి. బాగా ముదిరిపోయారు. అది సరేరా, నుదుటిన దెబ్బేంటి, ఆ బొట్టేంటి? ఇది ఆ స్కెచ్ లో భాగమే నాన్న. మరి ఆ బొట్టు? తాతయ్య తొందరగా స్పృహలోకి రావాలని. కొంపతీసి యజ్ఞాలు యాగాలు అలాంటివన్నీ చేసొచ్చావా? ఊరుకో నాన్న, అమృత గుడికి వెళ్ళి పెట్టింది అంతే. అయ్యో, అసలు విషయం మర్చిపోతున్నారు, చెప్పండి. అవునరా, రేణుక హైదరాబాద్ వస్తుందట. నువ్వు ఢిల్లీకి వెళ్ళకపోతే వచ్చేస్తానని వార్నింగ్లా మాట్లాడిందిరా. వామ్మో, ఈ పరిస్థితుల్లో రేణుక ఇక్కడికి వస్తే ఇంకేమైనా ఉందా? నా ప్లాన్ మొత్తం రివర్స్ అవుతుందానా? గంగాధరం గారేమో ముహూర్తాలు ఎప్పుడని టెన్షన్ పడుతున్నారు. మేనేజ్ చేసి మాట్లాడాను. చూస్తుంటే అన్ని వైపుల నుంచి మనకే ప్రెషర్స్ ఎక్కువయ్యేలా ఉన్నారా. దీనికంతటికి ఒక్కటే పరిష్కారం. నాన్నని చంపేద్దాం. అవును, మామయ్య గారిని చంపేస్తే ఇంకా ఏ టెన్షన్ ఉండదు కదరా. ఆ తర్వాత అమృతను ఎప్పుడైనా చంపేయచ్చు. ఏం నానా, ఏమైంది మీకు? తాతయ్యని చంపుదామంటారేంటి? అవునరా, మా నాన్నని నేనే నా చేతులతో చంపేస్తాను. లేకపోతే
ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వకుండా అన్ని అమృత పేరు మీద రాసేస్తాడా? సింపుల్గా వెళ్ళి ఆక్సిజన్ మాస్క్ తీసేస్తే హరిమంటాడు. అవునరా, మీ నాన్న చెప్పింది నిజమే. మాకొస్తున్న కోపానికి ముందా ముసలాయిని చంపేయాలి. పదబాను. ఆగండి నాన్న. ఏంట్రా? వామ్మో, నా స్కెచ్ నేనే ఫాలో అవ్వలేక చచ్చిపోతున్నాను, మళ్ళీ మీ స్కెచ్ కూడానా? నాన్న ప్లీజ్ కంట్రోల్ చేసుకోండి, ఇది హాస్పిటల్, అందరు మనం గమనిస్తూ ఉంటారు. ప్లీజ్ కూర్చోండి, కూర్చోండి ప్లీజ్. అమ్మా కూర్చో. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. తాతయ్యని చంపడానికి సెకండ్ పట్టదు, కానీ మన టార్గెట్ తాతయ్య కాదు, అమృత. రేణుకుతో నా పెళ్ళికి అడ్డుగా ఉండేది అమృత. అమృతను లేపేశామనుకో, తాతయ్య కోలుకున్నా మన కొంపే మునగదు. ఎందుకంటే మన గురించి చెప్పాలనుకున్నా వినటానికి అమృత బ్రతుకుండదు, రేణుకకు చెప్పినా నమ్మదు. ఒకవేళ అంతగా అవసరం వస్తే తాతయ్యని ఫినిష్ చేద్దాం. సరే అయితే ఇప్పుడు నీ స్కెచ్ ఏంటి? ఈరోజు రాత్రికి ఇక్కడే అమృతను ప్రొఫెషనల్ కిల్లర్తో చంపించేస్తాను. అమృత, రాత్రంతా నిద్రపోలేదు కదా, మీరిద్దరూ ఇంటికి వెళ్ళండి. నేను మీ అత్తయ్య ఇక్కడే ఉంటాం. లేదు మావయ్య, నేను ముందే చెప్పాను. తాతయ్య స్పృహలోకి రాగానే ఆయన ముందు నన్నే చూడాలి, నేను ఆయనతో మాట్లాడాలి. హాస్పిటల్ నుంచి ఆయన ఆరోగ్యంతో తిరిగి ఇంటికొచ్చేంత వరకు నేను బయటకు అడుగు పెట్టను. అత్తయ్య, మీరు వెళ్ళండి. అవును నాన్న, నేను అమృత తాతయ్య దగ్గరే ఉండి జాగ్రత్తగా చూసుకుంటాం, మీరు వెళ్ళండి. అలాగేనమ్మా. అమృత, అమ్మా నాన్నలు వదిలేసి వస్తాను, పదండి. నాన్న వికాస్, రేణుకకి ఫోన్ చేసి మాట్లాడు, మర్చిపోకు. అలాగే, మీరు వెళ్ళండి. పద. వికాస్, హాయ్ వికాస్. వికాస్, ఐ లవ్ యూ. వికాస్, ఆర్ యు క్రేజీ? ఐ లవ్ యూ. ఓకే ఓకే. వికాస్, నువ్వు రేపు ఢిల్లీ వస్తున్నావు. ఐ లవ్ యూ. బాయ్ వికాస్. ఇంకో వారం రోజుల వరకు ఢిల్లీ రమ్మని ఫోన్ చేయదు, ఆ రేంజ్లో డోస్ ఇచ్చాను.
డబ్బులు సంపాదిస్తున్నాడో లేదో నా టెన్షన్ పోయి బావ ఎలా సంపాదిస్తున్నాడు ఏం చేస్తున్నాడన్న టెన్షన్ ఎక్కువైపోయింది. ఇంతకీ ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏమై ఉంటుంది? ఆ ఫోటో ఎవరిదై ఉంటుంది? బావా ఫోటో ప్రాజెక్ట్. సుబ్బు వదిలు బావా, వదలను. వదిలు బావా. సుబ్బు బావా ఏంటి సుబ్బలక్ష్మి అంత సీరియస్ అయ్యా? వెనక నుంచి వచ్చి వాటేసుకోవడానికి నీకు ఎంత ధైర్యం? నేనేదో సరసం ఆడదామని. సరసమా? చూడు, ఇంకోసారి ఎప్పుడైనా పొరపాటున కూడా నా మీద చేసావో చంపేస్తాను. సుబ్బు నేనంటే నీకెందుకు అంత నెగటివ్ ఫీలింగు? నేను నీ కాబోయే మొగుడినే కదా, ఆ మాత్రం నిన్ను టచ్ చేసే హక్కు లేదా? కాబోయే మొగుడా కాకరకాయ? చూడు బావా, నువ్వంటే నాకు అస్సలు ఇష్టం లేదు. మరి స్వయంవరంలో ఎవరు గెలిస్తే వాళ్ళకిచ్చి పెళ్లి చేస్తానంటే ఒప్పుకున్నావుగా? అవును, ఒప్పుకుంటే ఒప్పుకుంటే చచ్చినట్టు గెలిచిన వాడినే పెళ్లి చేసుకోవాలి. అలా చెప్పాక వెంగయ్య ఇప్పటి వరకు ₹1 కూడా తీసుకురాలేదు. నా తమ్ముడు 50,000 తెచ్చాడే. ఎప్పటికైనా వీడే నీ మొగుడు. నీతో సరసానికైనా సయ్యాటికైనా సరిజోడు. ఈ స్వయంవరంలో గెలిచి నీ మెడ వంచి తాళి కడతాడు. రెడీగా ఉండు. అప్పటి వరకు ఇలాంటి సరదాలు సరసాలు నవరసాలు ఉంటాయి. మరదలివి మురిసిపోవాలి గానీ అలా ముడుచుకోకూడదు. వదినా, నువ్వు నీ తమ్ముడు చాలా అడ్వాన్స్ అయిపోతున్నారు. అడ్వాన్స్ ఇచ్చాంగా, అందుకే అడ్వాన్స్ అవుతున్నాం. సుబ్బలక్ష్మి, సుబ్బు అలా సరదాగా పార్కుకు వెళ్దాం, వస్తావా? అడ్వాన్స్ ఇచ్చావు కదరా. సుబ్బలక్ష్మిని పార్కు తీసుకెళ్లే హక్కు నీకే ఉంది. తీసుకెళ్ళరా తమ్ముడు. పద సుబ్బలక్ష్మి. బావా చేయొద్దులు. సుబ్బలక్ష్మి పార్కుకు వెళ్దాం, పద సుబ్బలక్ష్మి. బావా నా చేయొద్దులు. పద సుబ్బలక్ష్మి. బావా అక్క ఒక్క నిమిషం. వెళ్ళు. నీకెందుకో. హలో అవతార్, చెప్పు కృష్ణమూర్తి. ఈ రోజు రాత్రికి అమ్మాయిని చంపడానికి మళ్ళీ నీకు మంచి అవకాశం దొరికింది. ఈసారి మాత్రం అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. దానికి ఈ రాత్రికి ముహూర్తం పెట్టు. స్పాట్ ఎక్కడో చెప్పు. జేజే హాస్పిటల్, మెహదీపట్నం. ఆ అమ్మాయి ఐసీయూ బయట కూర్చొని ఉంటుంది. ఈసారి మాత్రం గురి తప్పకూడదు. ఒక్కసారి నా గురి తప్పితే రెండోసారి చస్తుందని అర్థం. ఎలా చంపుతావు? ఎప్పుడు ఎక్కడ ఎలా అన్నది మాకు వదిలే. ఈ రాత్రికి హాస్పిటల్లో ఎంటర్ అవుతాను. 1 గంట కల్లా దాని చావుకే కాదు, 1:30 కల్లా నీ ఫోన్కి కాల్కే కాదు. ఆ అడ్వాన్స్ డబ్బులకి ఈ ఫోన్ కాల్కి ఏదో కనెక్షన్ ఉందన్నమాట. సంథింగ్ రాంగ్. అదేంటో కనుక్కోవాలి. అలాగే, గుడ్ లక్. అమృత డార్లింగ్, ఈ రాత్రికి నీ డెత్ కన్ఫర్మ్. నీ ఫోటో ఇలానే గంటల తరబడి చూస్తేనే కానీ నాలో కసి పెరగట్లేదు. ఈరోజు రాత్రికే నీ ఫోటో చింపేస్తా.
సుబ్బు ఆ ఫోటో ఇచ్చేయి. నేను ఇవ్వను. అసలు ఈ ఫోటో ఎవరిది? నీ దగ్గర ఎందుకుంది? నీకు ఈ ఫోటోకి సంబంధం ఏంటి? అసలు నువ్వు చేసే ప్రాజెక్ట్ ఏంటి? ఈ డౌట్లన్నీ నాకు క్లియర్ చేస్తేనే నీకు ఈ ఫోటో ఇస్తాను. సుబ్బు మర్యాదగా ఫోటో ఇచ్చాయి. ఇవ్వను గాక ఇవ్వను. ముందు ఈ ఫోటో ఏంటో ఆ ప్రాజెక్ట్ ఏంటో చెప్పు. సుబ్బు నాకు కోపం తెప్పించుకో. కోపం తెచ్చుకో, నాకేంటి? సుబ్బు నాకు కోపం వస్తే నేను మనిషిని కాదు. అవునా? అయితే ఏం చేస్తావు? సుబ్బు ప్లీజ్, ఇది చాలా సీరియస్ ప్రాజెక్ట్, దాని గురించి చెప్పకూడదు. చెప్పకపోతే ఈ ఫోటో నేను ఇవ్వను. సుబ్బు ఇస్తావా ఇవ్వవా? ఇవ్వను. ముందు ఈ ఫోటో ఆ ప్రాజెక్ట్ ఏంటో చెప్పు. ఇస్తావా ఇవ్వవా? ఇవ్వను కాక ఇవ్వను. సుబ్బు నువ్వు చెప్పావు, నేను ఇవ్వను. సుబ్బు 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 ప్లీజ్ సుబ్బు నా మాట విను. సుబ్బు నా మాట విను సుబ్బు, ప్లీజ్ ప్లీజ్ సుబ్బు. అబ్బా సుబ్బు సుబ్బు ప్లీజ్ ప్లీజ్ సుబ్బు. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. చెప్తాను సుబ్బు, ముందు నా ఫోటో ఇవ్వు. ముందు అడిగిన దానికి సమాధానం సుబ్బు చెప్పు. ప్లీజ్ సుబ్బు సుబ్బు ప్లీజ్ సుబ్బు సుబ్బు నా మాట విను ప్లీజ్ ప్లీజ్ ఆ ఫోటో ఇవ్వు సుబ్బు ప్లీజ్ సుబ్బు 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 నా మాట విను సుబ్బు 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 ప్లీజ్ ఆ ఫోటో ఇవ్వు. నేను ఇవ్వను. ముందు అడిగిన దానికి సమాధానం చెప్పు. చెప్తానన్నాను కదా, ముందు ఆ ఫోటో ఇవ్వు. ఇవ్వు ఇవ్వు సుబ్బు నేను ఇవ్వను. ప్లీజ్ ఇవ్వు ఇవ్వు నా మాట విను ఇవ్వు సుబ్బు. నేను పట్టానంటే నువ్వు నిజం చెప్పేదాకా నేను వదలను. చెప్తాను సుబ్బు చెప్తాను. చెప్పు చెప్పు, అదే కావాలి చెప్పు, నిజం చెప్పు. అసలు ఏం జరిగిందంటే హా చెప్పు. ఫోను హా చెప్పు. అడ్వాన్స్ 50,000 ఉంది. సుబ్బు 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 చెప్తానని నన్నే మోసం చేస్తావా? సుబ్బు 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 నా మాట విను. సుబ్బు 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 వదులుతావా వదలవా? వదలను. వదులు వదులుతావా వదలవా? సుబ్బు వదులు. అబ్బా సుబ్బు 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 వదలను. వదులు అన్నానా? వదులు 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 వదలను. అబ్బబ్బబ్బబ్బా, ఏంటిదంతా? ఏంటి గొడవ? సుబ్బు వదులు. ఇస్తావా ఇవ్వవా? చెప్తావా చెప్పవా? ఇస్తావా ఇవ్వవా? చెప్తావా చెప్పవా? వదులు. చెప్పవా? ఒరే తమ్ముడు, ఏంటిదంతా? ఐ! అసలు ఈ ఫోటో గొడవ ఏంటి? చూడక్క, ఒక్క రోజులో ఇంత డబ్బు ఎలా సంపాదించావు, అసలు ఫోటో నీ దగ్గర ఎందుకు ఉంది అనే డౌట్స్ తో టార్చర్ పెడుతుంది.